మనమైతే ఇప్పుడు విజయనగరంలోని వీటి అగ్రహారం వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ నక్కా అప్పలనాయుడు అనే వ్యక్తి 35 సంవత్సరాలు విద్యుత్ షాక్‌తో అంటే మేస్త్రిగా తాపి మేస్త్రిగా వర్క్ చేస్తున్నాడు. పనులు ముగించుకొని దిగుతూ ఉండగా వైరు తగిలి కరెంట్ షాక్‌తో అయితే తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు ఆయన కదలలేని స్థితిలో ఉన్నాడు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. ప్రమాదానికి గల కారణాలేంటి? ఆయన కుటుంబ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. మాట్లాడే సిట్యుయేషన్‌లో లేరు. ఎందుకంటే గత నెల 17 తారీఖున ఈ ప్రమాదం జరిగింది. ఈ మధ్యే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికైతే తీసుకొచ్చారు. తీవ్ర గాయాలయ్యాయి. లోపల కూడా కనిపించని గాయాలనమాట. మనకి పైకి కనిపించే గాయాలు, ఇటు చెయ్యి కోల్పోయారు, ఇటు కాళ్ళకి దెబ్బలు. తన లోపల కూడా ఇంజ్యూర్ అయ్యి ఇప్పుడు మాట్లాడే సిట్యుయేషన్‌లో లేరు. కుటుంబం చూసుకుంటే ఈయన మీదే మొత్తం కుటుంబం అంతా ఆధారపడి ఉంది. ఈరోజు ఈయన మంచాన్ని పడిపోయి నెల రోజుల నుంచి మంచం మీదే ఉన్నారు. ఈయనకింకా ట్రీట్‌మెంట్ అవసరం ఉంది. ఇంకా కొన్ని కొన్ని సర్జరీలున్నాయి. అవి చెయ్యాలి. మరి కుటుంబ పరిస్థితి ఇలా ఉంది. ఒకసారి వాళ్ళ మిసెస్ ఉన్నారు. ఆవిడతో కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. ఇది ఎప్పుడు జరిగింది ప్రమాదం? కిందటి నెల 18వ తారీఖున హ్మ్. ఇద్దరం పనికెళ్ళాం రోజువారీలాగే. 12:30కి భోజనానికి ఇంకా దిగిన టైంలో దిగుతుండగా కాలు లాగుతుంది అనిపించింది అతనికి. అక్కడి నుంచి చేతులు కర్ర మీద ఏవేసి వైర్ తగిలేసింది. హ్మ్. వెంటనే పెద్ద హాస్పిటల్ కడుతున్న బిల్డింగ్‌కి వైర్‌లు ఆనుకొని ఉన్నాయా? లేదు, కొంచెం దూరంలోనే ఉన్నాయి. హ్మ్. అంటే అది కొంచెం ఎత్తయింది వైర్ తడికాలతో ఉండడం వల్ల. వెంటనే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ వద్దంటే కేజీహెచ్‌కి తీసుకెళ్ళాం. అక్కడ పట్టించుకోలేదు. సాయంత్రం రాత్రి 10 అయిపోయింది. పక్కన శ్రీసేవన్ హాస్పిటల్‌లో జాయిన్ చేసాం. 4 లక్షల వరకు అయింది. ఇంకా 5 లక్షల వరకు సర్జరీ ఉంది. డాక్టర్లు ఏమంటున్నారు? డాక్టర్లు అదే ఇంకా ఆపరేషన్ పడితే గానీ ఇంక నడుస్తాడో నడవలేదో అని చెప్పలేదు. ఇంకా చెప్పలేమన్నారు ఇంకా. నరాలు అప్పుడు బట్టి చెప్తామన్నారు. ఇంక స్కిన్ వేసి ఒక నెల వరకు రికవర్ అయితే గానీ చెప్పలేమనేసి. ఇప్పుడు ఫుడ్డు అది ఏమైనా తీసుకుంటున్నారా ఆయన? కొంచెం కొంచెం కొబ్బరి బొండం, నీళ్ళు, జ్యూస్‌లో తాగుతున్నాం. ఫుడ్ సరిగ్గా తినట్లేదు ఇంక సరిగ్గా. మరి ఎవరైనా వచ్చారా? ఈ ప్రమాదం జరిగిన తర్వాత నాయకులు కావచ్చు, మీరు జనసేన సభ్యత్వం కూడా ఉంది మరి. వాళ్ళ తరపున ఎవరైనా వచ్చారా? వచ్చారు. సర్జరీకి మాకు తగిన సాయం చేస్తామంట చెప్పారు. చెప్పారు. కార్డు పట్టుకొని వెళ్ళారు. చేస్తామన్నారు. మరి ఇప్పుడు ఆయనకి తగ్గినంత వరకు మీరు ఈయన దగ్గర ఉండాలి. మరి ఎలా మీ కుటుంబ పోషణ? అదే మాకు అర్థం అవ్వట్లేదు. రోజు వెళ్తే కానీ రోజు ఇక్కడ ఉండేది. నెలొక్కడికి వడ్డీలు కట్టుకొని పిల్లలు చదివించుకొని ఒక్క రోజు కూడా ఇంటి నేను మా అతనితో పాటు వెళ్ళిపోయేదాన్ని. పిల్లలు ఏం చదువుతున్నారు? బాబు 9th, పాప ఇంటర్ చదువుతుంది. ఇప్పుడు ఆయన తేరుకున్నంత వరకు మీరు పనికి వెళ్ళడానికి అవ్వదు. అదే చెప్తారు. సంవత్సరం పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు. 3 నుంచి రాత్రి 10 వరకు ఉన్నాం కానీ అలా రాస్తూనే ఉన్నది. ఒక ఇంజెక్షన్ కూడా చేయలేదు. ఈ ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది? 12:30కి. అక్కడ 1 గంటకి పెద్ద హాస్పిటల్ నుంచి పంపించారు. అక్కడ 1 గంటలో వెళ్ళిపోతాం కదా, అంబులెన్స్‌లో వెళ్ళిపోయాము. వెళ్ళిపోతే అక్కడ రాత్రి 8, 9 అవుతుంది. నాకు రిపోర్ట్‌లో రాస్తాం. ఒక ఇంజెక్షన్ చేయలేదు. కళ్ళు గట్ట మారిపోయి మనిషి చచ్చిపోతాడేమో అని భయం వేసి ఫోన్లో మా ఇక్కడ అప్పసప్పు అవుతుంది. మా తమ్ముడు కూడా మా చిన్నాన్న ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేసి అక్కడికి వెళ్ళి ఓ నైట్ అంతా చూసాక వాళ్ళేమో డబ్బులు 6 లక్షల వరకు అవుతుంది, అలాగైతే మేము స్టార్ట్ చేస్తామన్నారు. ఏదో చేయండి, మేము డబ్బులు అయితే కడతామంటే అప్పుడు తెల్లవారికి తెలియవచ్చు. మరి 4 లక్షలు అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సర్దారా? మా బిల్డర్ గారు పెట్టుకున్నారు. ఇక్కడ మరి పెట్టలేము, మేము అప్పటి వరకు పెట్టిస్తాము. మేమైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే మీకు అవి ఇంటికి ఇద్దాం అనుకున్నాం. మరి మీరు ప్రైవేట్లో చేయించి సాయం చేశారా? ఒక 60,000 ఇచ్చారు మేడం. నక్కా అప్పలనాయుడు ఇతను తాపి మేస్త్రిగా వర్క్ చేస్తున్నాడు. అయితే 2వ ఫ్లోర్లో వర్క్ చేస్తుండగా కరెంట్ వైర్లు హై వోల్టేజ్ వల్ల దేనివల్ల తెలియదు ఆయనైతే లాగేసి, అయితే ఆ పరిస్థితుల్లో కేజీహెచ్లో జాయిన్ చేసాం. అయితే 4 గంటలకు జాయిన్ చేస్తే రాత్రి 10 గంటల వరకు కూడా ఏ డాక్టర్ గారు కానీ నర్సు కానీ ఎవరు పట్టించుకోలేదు. మరి ఇంకా చెయ్యి ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోద్దేమని భయంతో, 2 కాళ్ళు కాలిపోయి కదని భయంతో మేము వెంటనే ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసాం. అక్కడ జాయిన్ చేసిన వెంటనే ఇలాగ 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే వెంటనే అప్పటికప్పుడు మేమే డబ్బులు సెట్ చేసుకుని వెంటనే సర్జరీ చేయించాం. అది కాకుండా 2 కాళ్ళకి ఇంకా కండరాలు అన్నీ ఇదైపోయాయి కాబట్టి ఇంకా కొత్త స్కిన్ అది వేయాలి, ఇంకా 3 లక్షలు అవుతుందని చెప్పారు. ఇప్పుడు వరకు అయితే మా దగ్గర ఉన్న అమౌంట్ అంతా పెట్టేసాం. ఇంకా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే, ఎందుకంటే వీళ్ళు కష్టపడి 2, 3 పిల్లలు ఇల్లు కట్టుకున్నారు. ఇంకా ప్రాపర్టీస్ కూడా వీళ్ళకి ఏం లేవు.
ఈ రోజు పనికి వెళ్తేనే ఈ రోజు తిండొచ్చే విధంగా స్థితిలో ఉన్నారు. కాబట్టి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే సుమన్ టీవీ ద్వారా మా అక్కకి, బావకి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఇంటి పెద్ద ఇలా నిస్సహాయ స్థితిలో ఉంటే ఆ కుటుంబం రోడ్డున పడినట్టే ఒక విధంగా. ఎందుకంటే వాళ్ళకి చిన్న చితక పనులు చేసుకొని, ఒక కూలి పని చేసుకొని, తాపీ మేస్త్రిగా వర్క్ చేస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ గూడా పనికెళ్ళిపోతేనే వాళ్ళకి సాగేది. వాళ్ళు కూలి పని చేసుకుంటూ పిల్లలు మంచిగా ఉంటే చాలని చెప్పి ఆ పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఈయన ఇప్పటికి వరకు 4,00,000 వరకు ఖర్చయింది. ఆ తర్వాత కూడా ఇంకొక మరి 3, 4 లక్షల వరకు ఖర్చవుతుంది. అప్పటికి కూడా ఆయన పూర్తిగా పనికి వెళ్తారో లేదో చెప్పలేని పరిస్థితనమాట. ఎందుకంటే ఒక చెయ్యి కోల్పోయారు. ఇప్పుడు కాళ్ళకి కూడా నెక్స్ట్ సర్జరీ ఉంది. భార్య మీద ఇప్పుడు ఇల్లంతా ఆధారపడి ఉంది. మరి ఎవరైనా సరే మంచి మనసు చేసుకొని ఈ కుటుంబానికి అండగా ఉండాలని మన సుమన్ టీవీ ద్వారా అయితే కోరుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఉండేది వీటి అగ్రహారం మాట. విజయనగరంలోని వీటి అగ్రహారం అరుణ జూట్ మిల్ పక్కనే ఉంటుంది. ఇక్కడ నక్క అప్పలనాయుడు అనంటే ఎవరైనా చెప్తారు. అంతేకాకుండా వీళ్ళు ఫోన్‌పే నంబర్ అవన్నీ కూడా మనం సుమన్ టీవీ డిస్‌ప్లే అయితే ప్లే చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే మంచి మనసుతో ఈ కుటుంబాన్ని ఆదుకొని వీళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని అయితే ఆశిస్తూ కెమెరా పర్సన్ ప్రసాద్‌తో సీమ, సుమన్ టీవీ, విజయనగరం.